హాయ్ హలో నమస్తే అందరికీ. మైసెల్ఫ్ అమూల్య. ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్ ద 4 డిఫాల్ట్ డేటాబేసెస్ ఆఫ్ మైఎస్క్యూఎల్. సో నేను చెప్పినట్టు డిఫరెంట్ డీబీఎంఎస్ఎస్ ఉంటాయి కదా! సో దాంట్లో మైఎస్క్యూఎల్ అనేది ఒక టైప్ ఆఫ్ డీబీఎంఎస్. సో నేను దాంతో కమ్యూనికేట్ చేయాలి అంటే దానికి ఒక లాంగ్వేజ్ కావాలి. అంటే ఇప్పుడు నేను మీతో కమ్యూనికేట్ చేస్తున్నాను. నేను ఈ టాపిక్ మీతో డిస్కస్ చేస్తున్నాను. ఎలా చెప్తున్నాను? ఒక పర్టిక్యులర్ లాంగ్వేజ్, ఒక మీడియం, ఒక మోడ్ ఉంది గదా! నేను మీకు ఇప్పుడు తెలుగులో ఈ టాపిక్ అనేది డిస్కస్ చేస్తున్నా. అదే నేను నా డేటాబేస్ సర్వర్‌తో కమ్యూనికేట్ చేయాలి అంటే, డస్ ఇట్ నో తెలుగు, హిందీ ఇలా ఈ లాంగ్వేజెస్ దానికొచ్చా? లేదు గదా! సో, దాని పర్టిక్యులర్ లాంగ్వేజ్‌తో నేను దాంట్లో కమ్యూనికేట్ చేయాలి. సో, దట్స్ వేర్ ఈ మైఎస్‌క్యూఎల్ డీబీఎంఎస్‌తో కమ్యూనికేట్ చేయాలి అంటే ద లాంగ్వేజ్ ఈస్ ఎస్‌క్యూఎల్ విచ్ మీన్స్ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. సో నేను ఆ డీటెయిల్స్ అనేవి ఫెచ్ చేయాలంటే కనెక్ట్ అయ్యి ఈ లాంగ్వేజ్‌తో మాట్లాడాలి అన్నా కదా! సో, అసలు ఎందుకు అంటే ఇప్పుడు నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. నాకొక యూఐ కావాలి ఉన్న డీటెయిల్స్ ఇవన్నీ చూడ్డానికి. సో, నేనిక్కడ వర్క్ చేయాలంటే వర్క్ చేయాలి అంటే మైఎస్‌క్యూఎల్ సర్వర్ కావాలి కదా! అంటే ఇప్పుడు నేను నా డీటెయిల్స్ స్టోర్ చేయాలంటే నాకొక ల్యాప్‌టాప్ కావాలి. సో, ఇట్ కెన్ బి వన్ సర్వర్. అలాగే నేను నా డేటాబేస్ డీటెయిల్స్ ఇవన్నీ స్టోర్ చేయాలంటే దానికొక సర్వర్ కావాలి. ఆ సర్వర్‌కి కనెక్ట్ అయితే నేను డీటెయిల్స్ అన్నీ ఫెచ్ చేయొచ్చు. సో, అలా కనెక్ట్ అవ్వడానికి ముందు నేను మైఎస్‌క్యూఎల్ అనేది ఇన్‌స్టాల్ చేసుకున్నాను. సో, మైఎస్‌క్యూఎల్ సర్వర్, మైఎస్‌క్యూఎల్ వర్క్ బెంచ్, మైఎస్‌క్యూఎల్ షెల్ ఈ 3 అనేది ఇన్‌స్టాల్ చేయాలి. నేను ఇన్‌స్టాలేషన్ డీటెయిల్స్ ఇవన్నీ నేను ఇక్కడ మెన్షన్ చెయ్యట్లేదు. బికాజ్ అదంతా ఔట్ ఆఫ్ ఆర్ ఎల్స్ చాలా టైం పట్టిద్ది కాబట్టి. సో, యూ కెన్ జస్ట్ గో త్రూ ద యూట్యూబ్ ఆర్ యూ కెన్ నో ద ప్రాసెస్. సో, ఇలా ఇన్‌స్టాల్ చేశాక నేను చెప్పిన నా సర్వర్‌కి నేను లాగిన్ అవ్వాలి. సో, నేను ఇందాక ఆల్రెడీ నేను లాంచ్ చేసి, ఇన్‌స్టాల్ చేసి, సెటప్ చేసేటప్పుడే అక్కడ యూజరు, పాస్వర్డ్ ఇలా అన్నీ సెటప్ చేసేస్తాను. సో, ఇక్కడ నేను నా సర్వర్‌కి లాగిన్ అవుతున్నా. ఇక్కడ చూస్తే నేను రూట్ యూజర్ లాగా లాగిన్ అవుతున్నాను. ఇది నా లోకల్ ఇన్‌స్టెన్స్ అయితే నేను రూట్ యూజర్ లాగా లాగిన్ అవుతున్నాను. సో, నేను దాని మీద క్లిక్ చేస్తే నేను చెప్పినట్టు యూజర్ నేమ్ నన్ను పాస్వర్డ్ అడుగుతుంది. నేను పాస్వర్డ్ ఇచ్చాను. లాగిన్ అవుతున్నాను. పాస్వర్డ్ ఫెచ్ చేసుకుంది కరెక్ట్. లాగిన్ అయ్యాను. సో, ఇక్కడ లాగిన్ అయ్యాక నేనిప్పుడు చూస్తున్నా. దీంట్లో ఏమేం డేటాబేసెస్ ఉన్నయ్యా అనేది నేను చూస్తున్నా. సో, దానికున్న కమాండ్ షో డేటాబేసెస్. బేసిక్‌గా ఎస్‌క్యూఎల్ నిజంగా చెప్పాలంటే చాలా హ్యూమన్ రీడబుల్ ఉండిద్ది. మనం ఆ క్వెరీ చూసే ఏంటో అర్థం చేసేసుకోవచ్చు. ఇక్కడ మనం డేటాబేసెస్ అన్నీ చూడాలనుకుంటున్నాము. సో, జస్ట్ షో డేటాబేసెస్. సో, నేను దీన్ని రన్ చేస్తున్నాను. రన్ చేస్తే నాకిక్కడ దీంట్లో వావ్! ఇన్‌బిల్ట్ ఒక 4 డేటాబేసెస్ ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ స్కీమా, మైఎస్‌క్యూఎల్, పెర్ఫార్మెన్స్ స్కీమా, ఎస్‌వైఎస్ అని చెప్పి. బట్ ఇక్కడ చూడండి స్కీమాస్ అన్నా, డేటాబేస్ అన్నా ఒకటే. నేనిక్కడ చూస్తే నాకు ఎస్‌వైఎస్ అనే ఒక డేటాబేసే చూపిస్తుంది. కానీ ఇక్కడ షో డేటాబేసెస్ అంటే ఒక 4 చూపిచ్చాయి. ఎందుకు చూపించట్లేదు మిగిలినవి? నేను రిఫ్రెష్ చేస్తున్నా అయినా అంతే చూపిస్తుంది. సో, ఇన్‌బిల్ట్‌గా నార్మల్‌గా ఇన్‌స్టాల్ చేసినప్పుడు ఇలా కొన్ని కొన్ని డేటాబేసెస్ అనేవి హైడ్ అయ్యి ఉంటాయి. సో, ఆ హైడ్ అయినవి నేను చూడాలి అనుకుంటున్నాను. సో, ఎడిట్‌కెళ్ళి, ప్రిఫరెన్సెస్‌కెళ్ళి, ఎస్‌క్యూఎల్ ఎడిటర్, షో మెటాడేటా అండ్ ఇంటర్నల్ స్కీమాస్ ఇది సెలెక్ట్ చేసి ఓకే క్లిక్ చేయండి. ఇప్పుడు నేనిక్కడ రిఫ్రెష్ చేస్తున్నా. సో, చూసారా ఇక్కడ చూపిస్తున్న 4 డేటాబేసెస్ అనేవి మనకిక్కడ చూపిస్తుంది. పెర్ఫార్మెన్స్ స్కీమా, మైఎస్‌క్యూఎల్, ఇన్ఫర్మేషన్ స్కీమా, ఎస్‌వైఎస్ అనేది కదా! ఓకే. సో, ఈ 4 డేటాబేసెస్ అసలు ఏంటి? ఎందుకున్నాయి ఇన్‌బిల్ట్‌గా? ఆర్ ఎల్స్ వీటి వల్ల యూజ్ ఏంటి అనేది మాట్లాడుకుందాం. సో, ఫస్ట్ దేని గురించి స్టార్ట్ చేద్దాం? ఇన్ఫర్మేషన్ స్కీమా అని ఉంది గదా! సో, దాని నుంచి స్టార్ట్ చేద్దాం. సో, అసలు ఇన్ఫర్మేషన్ స్కీమా అంటే ఏంటి? సో, నేమ్‌లోనే అర్థమైపోతుంది అబౌట్ ద ఇట్ గివ్స్ ద మోస్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద స్కీమా. అంటే మనం ఒక పర్టిక్యులర్ డేటాబేసెస్ ఉన్నాయి. ఆ డేటాబేస్‌లో యాక్చువల్లీ ఇట్ గివ్స్ మెటా డేటాబేస్ అని గూడా అనొచ్చు. మెటా డేటా అంటే ఏంటి అంటే ఇట్స్ ఇన్ఫర్మేషన్ ఆర్ డేటా అబౌట్ డేటా. యాహ్! యూ హర్డ్ ఇట్ కరెక్ట్. సో, ఇప్పుడు నేను ఒక డేటాబేస్ క్రియేట్ చేశాను. దాంట్లో టేబుల్స్ క్రియేట్ చేశాను. ఆ టేబుల్స్‌కి కాలమ్న్స్ క్రియేట్ చేశాను. సో, అది ఒక డేటాబేసే ఉంటే ఒకసారి నేనది చూడొచ్చు. ఆర్ ఎల్స్ నాకిప్పుడు మల్టిపుల్ డేటాబేసెస్ ఉన్నాయి. ఆర్ ఎల్స్ ఒక డేటాబేస్‌లోనే మల్టిపుల్ టేబుల్స్ అనేవి ఉన్నాయి. సో, అప్పుడు నేనెలా ఫెచ్ చేయాలి? సో, దట్స్ వేర్
this information schema, this database comes. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, నేను ఈ సెలెక్ట్ స్టార్ ఈ వీటి గురించి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యా, చాలా టాపిక్స్ డైరెక్ట్ చెప్తున్నాను. యా, నెక్స్ట్ వీడియోస్లో ఐ విల్ సే. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఇన్ఫర్మేషన్ స్కీమా. చూడండి, నాకు ఇక్కడ టైప్ చేసేస్తూనే వచ్చేసింది. సో ఇన్ఫర్మేషన్ స్కీమా డాట్, నాకు ఏమేమి టేబుల్స్ ఉన్నాయి అనేది నేను చూడాలనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఇది రన్ చేస్తున్నాను. రన్ చేస్తే చూడండి, నాకు ఇక్కడ చూపిస్తుంది MySQL అనే ఒక టేబుల్ స్కీమా ఉంది, డేటాబేస్. దాంట్లో ఈ పర్టికులర్ టేబుల్స్ ఉన్నాయి. ఆ టేబుల్ యొక్క టైప్ ఇది, అది రన్ అవ్వడానికి కావాల్సిన ఇంజన్ వర్షన్. సో ఇలా ఆ డీటెయిల్స్ అనేవి మొత్తం అబౌట్ ద కీ స్పేస్ డీటెయిల్స్ అనేవి మొత్తం చూపిస్తుంది. సో MySQL అనేది ఒక డేటాబేస్. అండ్ దెన్ ఇన్ఫర్మేషన్ స్కీమా, ఇప్పుడు మనం రన్ చేసిన ఈ డేటాబేస్ లో ఉన్నవి. సో ఇప్పుడు నేను ఏం రన్ చేసిన, ఇన్ఫర్మేషన్ స్కీమా అనే డేటాబేస్ లో టేబుల్స్ అనే టేబుల్ కదా. ఇప్పుడు నాకు టేబుల్ స్కీమాలో ఇన్ఫర్మేషన్ స్కీమా ఉంది అండ్ టేబుల్ నేమ్ విల్ బి టేబుల్స్. సో చెక్ చేద్దాం. సో ఇక్కడ నేను స్క్రోల్ చేస్తూ చెక్ చేస్తుంటే చూడండి, ఇన్ఫర్మేషన్ స్కీమా, టేబుల్ నేమ్ టేబుల్స్, సిస్టమ్, ద టేబుల్ టైప్ ఈస్ సిస్టమ్ వ్యూ. సో ఇలాగా ఉన్న ఆల్ ద డేటాబేసెస్ దాంట్లో ఉన్న టేబుల్ నేమ్. సరే, ఈ టేబుల్లో ఏం కాలమ్స్ ఉన్నాయి అనేది ఎలా తెలుసుకుంటాం? ఆర్ రోజు నాకు ఒక పర్టికులర్ కాలం కావాలి. నాకు ఇప్పుడు ఒక పర్టికులర్ కాలం కావాలి, అవి ఏ ఏ కీ స్పేసెస్ లో ఉన్నాయి, ఏ ఏ టేబుల్స్ లో ఉన్నాయి అని తెలుసుకోవాలి అంటే, సో దట్స్ వేర్ కాలమ్స్ అనే ఒక టేబుల్ కూడా ఉంది. సో నేను దీన్ని రన్ చేస్తే చూడండి, దీంట్లో ఏ టేబుల్, ఏ డేటాబేస్ లో ఏ టేబుల్లో ఏ కాలం ఉంది అనేది ఉంది. సో ఇక్కడ ఈ హోస్ట్, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ స్కీమా అనే ఒక డేటాబేస్ లో అడ్మినిస్ట్రేటివ్ రోల్ ఆథరైజేషన్స్ అనే ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్లో హోస్ట్ అనే ఒక కాలం ఉంది. సో ఇలా మనం ఉన్న డిఫరెంట్ టేబుల్స్, ఒక కీ స్పేస్ ఉన్న టేబుల్స్ ఆర్ కాలమ్ నేమ్స్, అండ్ ఇక్కడ ఆర్డినల్ పొజిషన్ ఉంది కదా. సో ఇక్కడ మనకి ఇలా చూపించే విధానంలో ఇక్కడ ఈ వ్యూలో ఉన్న పొజిషనింగ్ అనేది ఇక్కడ మనకి చూపిస్తుంది 3, 4, 2 అన్నట్టు, లైక్ దాని పొజిషనింగ్ అండ్ ఆ పర్టికులర్ కాలమ్ యొక్క డేటా టైప్ ఏంటి, ఇంటా, క్యారెక్టరా, లేకపోతే ఆ క్యారెక్టర్ మాక్సిమం లెంత్ ఎంత, దాంట్లో ఏమైనా నల్స్ ఉండొచ్చా లేదా. సో ఇలాంటి ఈ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ చూపిస్తుంది. అండ్ నెక్స్ట్, సో అలాగే ఇలాగ టేబుల్స్ గురించి కానీ, కాలమ్స్ కానీ, ఇండెక్సెస్ కానీ, సో ఇలా మల్టిపుల్ డీటెయిల్స్ గురించి, ఏమైనా కన్స్ట్రెయింట్స్ అంటే లైక్ ప్రైమరీకి, ఇలా ఈ డీటెయిల్స్ అన్ని ఈ ఇన్ఫర్మేషన్ స్కీమా అనే డేటాబేస్ నుంచి మనం తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టేబుల్ వుడ్ బి MySQL. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ MySQL డాట్. సో ఇక్కడ చూడండి, ఐఎమ్ సారీ, నేను ఇది జూమ్ చేసే ఆప్షన్ నాకు దొరకట్లేదు. సో ఇక్కడ మీరు స్కీమా స్వైప్ చేస్తే ఇక్కడ MySQL అని డేటాబేస్ చూపిస్తుంది కదా. సో నేను దీని ఈ యారో మీద క్లిక్ చేస్తే నాకు దీంట్లో ఉన్న టేబుల్స్, వ్యూస్, స్టోర్ ప్రొసీజర్స్, ఫంక్షన్స్, ఇవన్నీ ఈ టాపిక్స్ అన్ని మనం ఫర్దర్ వీడియోస్ లో డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ టేబుల్స్ ఉంది. సో ఈ MySQL అనే డేటాబేస్ లో ఇలా ఇన్ని టేబుల్స్ అనేవి ఉన్నాయి. సో నేను నేను యూజర్ అనే టేబుల్ సెలెక్ట్ చేయాలి అనుకున్నాను. అంటే ఇందాక ఆల్రెడీ సెర్చ్ చేశాను కాబట్టి నాకు ఈ టేబుల్ ఉంది అని తెలుసు. సో ఈ టేబుల్ నుంచి నేను డేటా అనే ఆర్ఎల్స్ ఏముంది అనేది నేను ఫెచ్ చేయాలనుకున్నాను. చూడు, నాకు ఏదో ఎర్రర్ వచ్చింది ఇక్కడ. ఏమి కావాలో నేను సెలెక్ట్ చేశాను, ఏం సెలెక్ట్ చేయాలి అనేది నేను ఇవ్వాలి. సో అప్పుడు ఇంకా చూడాలంటే ఈజీగా దీంట్లో ఇక్కడ చూడండి, నేను ఈ రన్ చేసే ముందు నాకు ఇక్కడ రాంగ్ సింబల్ చూపించింది. సో ఏదో సింటాక్స్ ఎర్రర్ ఉందని అది మనకి ముందే ఇంటిమేట్ చేస్తుంది. సో ఇప్పుడు నేను సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ ఇచ్చాను, ఏమైనా ఎర్రర్ ఉందా? లేదు. ఇప్పుడు నేను రన్ చేశాను, నాకు డేటా అనేది కూడా చూపించింది చూడండి. సో ఇక్కడ హోస్ట్, యూజర్ నేమ్. సో నేను చెప్పా కదా, ఇప్పుడు నేను ఇది ఏ యూజర్ లాగా లాగిన్ అయ్యాను ఈ సర్వర్ కి, రూట్ యూజర్ లాగా లాగిన్ అయ్యాను. సో ఇన్ జనరల్ రూట్ యూజర్ కి ఆల్ ద ప్రివిలేజెస్ ఉంటాయి. లైక్ సెలెక్ట్ చేయాలన్న డేటాని ఇలా, ఇప్పుడు నేను సెలెక్ట్ చేశాను కదా సెలెక్ట్ స్టార్. సో నాకు ఈ ప్రివిలేజ్ ఉంది రూట్ యూజర్ గా, సో ఎస్ అని చూపిస్తుంది. అలాగే ఇన్సర్ట్ చేయాలన్నా ఆర్ఎల్స్ అప్డేట్ చేయాలన్నా, సో నాకు ఇక్కడ ఇది చూపిస్తుంది ఆల్ ద పర్మిషన్స్ అనేవి. డిలీట్ చేయాలన్నా, క్రియేట్ చేయాలన్నా, టేబుల్ డ్రాప్ చేయాలన్నా, రీలోడ్ చేయాలన్నా, సో ఈ పర్మిషన్స్ అన్ని ఉన్నాయి అని నాకు ఇక్కడ చూపిస్తుంది. సో ఇది
యూజర్ టేబుల్. అలాగే మనకు కావాల్సిన దాన్ని బట్టి ఆ పర్టికులర్ టేబుల్ డీటెయిల్స్ అనేవి మనం యూజ్ చేసుకోవచ్చు. ఇన్ జనరల్ ఈ MySQLలో యూజర్స్ కానీ ఇప్పుడు నేను లాగిన్ అయ్యాను. ఏ యూజర్‌గా లాగిన్ అయ్యాను, నాకేం ప్రివిలేజెస్ ఉన్నాయి, పాస్వర్డ్ ఏంటి, ఆ యాక్సెస్ కంట్రోల్ అవన్నీ ఈ పర్టిక్యులర్ టేబుల్‌లో ఐ మీన్ ఈ MySQLలో ఈ పర్టిక్యులర్ టేబుల్‌లో ఉంది. అలాగే ఉన్న డిఫరెంట్ టేబుల్స్‌ని బట్టి దాని యొక్క డీటెయిల్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ నేను చూస్తే పాస్వర్డ్ హిస్టరీ అంట, రెప్లికేషన్, సర్వర్స్. సో, ఇలా డిఫరెంట్ టేబుల్స్ అనేవి దీంట్లో ఉన్నాయి ఈ పర్టిక్యులర్ డేటాబేస్‌లో. అండ్ దెన్ నెక్స్ట్ కమింగ్ టు పెర్ఫార్మెన్స్ స్కీమా. సో, మనం ఈ డేటాబేస్ అనేది రన్ చేస్తున్నాం. కొన్ని సార్లు ఈ క్వెరీస్ అనేవి స్లో అయిపోతాయి. కొన్ని సార్లు ఎర్రర్స్ వస్తాయి. సో, ఈ పెర్ఫార్మన్స్ అంతా మానిటరింగ్ చేయాలి అంటే ఈ పెర్ఫార్మన్స్ స్కీమా అనే ఈ డేటాబేస్ నుంచి మనం మానిటర్ చేయొచ్చు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పెర్ఫార్మన్స్ స్కీమా డాట్ నాకు ఒక పర్టిక్యులర్ టేబుల్ కావాలి. ఇక్కడ మల్టిపుల్ చూపిస్తున్నాయి. సో, నాకు ఒక పర్టిక్యులర్ టేబుల్ సరే నేను ఒక ర్యాండమ్ టేబుల్ పిక్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఈవెంట్ స్టేట్మెంట్స్ కరెంట్ ఆర్ అనే ఒక పర్టిక్యులర్ టేబుల్‌ని నేను సెలెక్ట్ చేసుకొని రన్ చేస్తున్నాను. సో, చూడండి ఇక్కడ థ్రెడ్ ఐడీ అంట, ఈవెంట్ ఐడీ, ఎండ్ ఐడీ, ఈవెంట్ నేమ్. సో, అంటే స్టేట్మెంట్స్, ఎస్‌క్యూఎల్, సెలెక్ట్, సోర్స్ ఇలా డిఫరెంట్ డీటెయిల్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ టైమర్ చూడండి నాకు ఎంత టైమ్‌లో వచ్చింది. టైమర్ వెయిట్ ఎంతసేపు పట్టింది, టైమర్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎండ్ అయింది, ఏంటి ఇదంతా. సో, ఇక్కడ ఇదంతా కొంచెం ఈ టైమ్ సెన్స్ అనేది ఆర్ ఇక్కడ టైమ్ ఉన్న వాల్యూ అనేది మనకి లో లెవెల్ అంటే కొంచెం కాంప్లెక్స్‌గా ఉండిద్దనమాట మనకి రీడింగ్‌కి. సో, బట్ లో లెవెల్ మొత్తం డీటెయిల్స్ అనేవి మొత్తం ఈ పెర్ఫార్మన్స్ స్కీమా అనే పర్టిక్యులర్ డేటాబేస్‌లో డీటెయిల్స్ అనేవి ఉంటాయి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు అవర్ ఫోర్త్ డేటాబేస్ SYS. సో, ఇట్ వాస్ సిమిలర్ టు పెర్ఫార్మన్స్ స్కీమా. కాకపోతే అక్కడ లో లెవెల్ అని చెప్పాను. ఇక్కడ వచ్చేసరికి హ్యూమన్ రీడబుల్ వేలో డీటెయిల్స్ అనేవి ఉంటాయి. సో, ఇప్పుడు నేను చూస్తే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ SYS అనే టేబుల్. SYS అనే టేబుల్‌లో నేను ఇక్కడ చూస్తే ఈ టేబుల్‌లో సారీ ఈ డేటాబేస్‌లో ఇప్పుడు టేబుల్స్ ఉన్నాయి. ఏ టేబుల్ ఉంది? సిస్‌కాన్ఫిగ్ అనే. ఇక నేను డబుల్ క్లిక్ ఇచ్చినాక ఇక్కడ డైరెక్ట్ వేరియబుల్ ఆరల్స్ ఆ నేమ్ ఇక్కడ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది రన్ చేస్తున్నాను. రన్ చేస్తే దీంట్లో వేరియబుల్ సెట్ టైమ్ అని సెట్. సో, ఇలా డిఫరెంట్ వాల్యూస్ అనేవి ఈ పర్టిక్యులర్ ఈ కాలమ్స్ అనేవి ఈ డేటాబేస్‌లో ఉంటున్నాయి. ఇక్కడ ఇన్ జనరల్ మేజర్ డిఫరెన్స్ ఏముండిద్ది అంటే పెర్ఫార్మన్స్‌కి దీనికి ఇప్పుడు వాల్యూస్ అనేవి ఆర్ టైమ్ అనేవి ఉన్నాయి. ఇందాక ఒక బల్క్ వాల్యూ చూపించింది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ నాకు ఎగ్జాక్ట్ టేబుల్ నేమ్ నాకిప్పుడు ఐడియా లేదు. సో, బట్ ఇక్కడ ఇన్ జనరల్ ఏంటంటే ఇప్పుడు మిల్లీ సెకండ్స్ మన హ్యూమన్ రీడబుల్ వాల్యూస్ లాగా అంటే ఇప్పుడు అక్కడ 2, 3, 8 ఎన్నో డిజిట్స్‌లో చూపించింది. బట్ ఇక్కడొచ్చేసరికి ఒక 23 మిల్లీ సెకండ్స్ ఆర్ 14 మిల్లీ సెకండ్స్ అలా మనకు కొంచెం హ్యూమన్ రీడబుల్ వాల్యూస్ అనేవి ఇక్కడ ఉంటాయన్నమాట. ఈ రెండిటికి మేజర్ డిఫరెన్స్ అయితే ఇది. అండ్ లో లెవెల్ అనాలిసిస్ అనేది పెర్ఫార్మన్స్ స్కీమాలో జరిగేది. అంటే లైక్ ఇప్పుడు మనకు ఒక క్వెరీ రన్ అవుతుందంటే స్లోగా రన్ అవుతుంది. ఎందుకు స్లోగా రన్ అవుతుంది? ఎక్కడ స్లోగా రన్ అవుతుంది? అనేది సిస్‌లో తెలిసిద్ది. బట్ ఇంకా ఇన్ డెప్త్ ఎందుకు? సీపీయూ స్లోనా? మెమరీనా? లేకపోతే ఏంటి రీజన్? అలా మొత్తం అనాలిసిస్ అనేది పెర్ఫార్మన్స్ స్కీమాలో ఉండిద్ది. సో, అదంతా డీటెయిల్స్ కొంచెం చూడడానికి కాంప్లెక్స్‌గా అనిపిస్తాయి. సో, హ్యూమన్ రీడబుల్‌గా అది దీనికి అడ్వాన్స్‌డ్ డీబీఏ స్కిల్స్ ఉంటే తప్పితే అదంతా అర్థం చేసుకోవడం కష్టమైద్ది. సో, డెవలపర్స్‌కి గాని ఇలా కొంచెం ఈజీగా ఉండడానికి ఈ సిస్‌కాన్ఫిగ్ దీని నుంచి డేటా అనేది మనం చూస్తాం. అండ్ ఇవి ఎందుకు కావాలి అంటే ఇప్పుడు మనం ఈ డేటాబేస్ రన్ అవ్వడానికి ఈ MySQLలో ఇందాక చెప్పినట్టు యూజెస్ గాని, పాస్వర్డ్ గాని లేకపోతే ఈ ఫెచ్చింగ్ ఇదంతా ఈ డేటాబేస్ రన్ అయినాక ఇది ఇంటర్నల్ డీబీ అడ్మినిస్ట్రేషన్ కొంచెం ఇలా వీళ్ళకి యూజ్ అయ్యే టేబుల్స్ అన్నమాట ఈ 4. సో, yeah, this is about the 4 default databases of SQL. Next videos లో we'll discuss about the categories and select statements, ఏంటి, insert, creation ఇలాంటివన్నీ మనం నెక్స్ట్ వీడియోలో విల్ డిస్కస్. థ్యాంక్ యూ.